హాయ్ అండి. ఈరోజైతే ఒక సింపుల్ కర్రీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి రెసిపీ అన్నమాట. ఇందులో మనకి ప్రోటీన్స్ ఉంటాయి. అంతే కాకుండా మన బాడీలో కొవ్వును తగ్గించడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ వెజిటబుల్ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. మరొకసారి చూసి ట్రై చేయండి. దీనికోసం గోరుచిక్కులను చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పును వేసేసి, అందులోకి ఒక గ్లాస్ వాటర్‌ని వేసేసి, మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి గోరుచిక్కుళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయో. నేను చెప్పిన విధానంలో 2 విజిల్స్ పెట్టండి సరిపోతుంది. ఎక్కువ ఉడికించుకున్నామంటే కూడా మనకివి మెత్తగా ఉడికిపోతాయి. అంతే కాకుండా మరొక విషయం ఏమిటంటే గోరుచిక్కుళ్ళు చాలా లేతగా ఉన్నవైతే ఒకే ఒక విజిల్ చాలండి. కాస్త కాయ ముదిరింది అని అనిపిస్తే 2 విజిల్స్ పెట్టండి. చాలా లేతవి తీసుకున్నప్పుడు మాత్రం ఒక విజిల్ పెట్టండి సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న వీటిని ఏదైనా ఇలా చిల్లులు గిన్నెలోకి కానీ లేదా స్ట్రెయినర్ సహాయంతో కానీ నీళ్ళు మొత్తం పోయేలాగా వడగట్టుకోవాలి. అలాగే కొద్దిగా గరిటెతో ప్రెస్ చేశామంటే ఇవి వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల మొత్తం పోతాయన్నమాట. నీళ్ళన్నీ కూడా ఇవి పీల్చుకొని ఉంటాయి కదండీ! మరి నీరు నీరుగా ఉంటుంది ఫ్రై అనేది. అందుకని ఇలా మీరు ఒత్తేసేసుకోండి. లేదనుకోండి కాస్త చేత్తో అయినా సరే చల్లబడ్డాక పిండేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త పెద్దగా ఉన్న పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోండి. కాస్త పెద్ద ఉల్లిపాయని తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఈ ఫ్రైలో చాలా బాగుంటాయి. ఇలా ఉల్లిపాయల్ని కాస్త వేయించుకోవాలి. అవి వేగేలోపు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, అలాగే 3-4 ఇంచుల కొబ్బరిని తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చు. ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని, వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి. మరీ యెల్లో కలర్‌లో వచ్చేస్తుంది. చిటికెడంటే చిటికెడు వేసేసుకొని, ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో 5-10 నిమిషాలు వేయించుకుంటేనే మనకి ఇదంతా పచ్చి వాసన పోతుంది. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసేసుకోండి. టమోటాలని కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా టమోటాలు కూడా కాస్త సాఫ్ట్‌గా అయిపోయాక, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గోరుచిక్కులను ఉడికించుకొని కొద్దిగా వాటర్‌ని పిండేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం గోరుచిక్కులు ఉడికించుకునేటప్పుడు కాస్త వేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉండనివ్వాలి. ఇలా ఉండడం వల్ల ఇదంతా కూడా మనం వేసుకున్న పచ్చికారాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా చాలా బాగుంటుంది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత రుచిగా ఉంటుందంటే సింపుల్‌గా చేసుకున్నా సరే రుచి చాలా చాలా బాగుంటుంది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌ల్లోకి అలాగే సైడ్ డిష్‌గా. మరి మీరొకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో సింపుల్ కర్రీస్‌ని సుహాస్‌నిస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.